jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ పిఎం కిసాన్ 20వ విడత అమౌంట్ ఎప్పుడు వస్తాయని చాలా మంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. పిఎం కిసాన్ 20వ విడత అమౌంట్ జూన్లో అయితే వస్తుంది. జూన్లో ఏ తేదీన వస్తుంది? అసలు ఈ పిఎం కిసాన్ అమౌంట్ రావాలనంటే అగ్రి స్టాక్ అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ అయితే వస్తుంది. అసలు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని యూట్యూబ్ అనేది ఇంకొంచెం మందికి షేర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే ఇదివరకు పిఎం కిసాన్ అమౌంట్ రావాలి అని అంటే ఈకేవైసీ అయితే చేసుకోవాలి. ఈకేవైసీ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ ప్రతి 4 నెలలకు ఒకసారి 2000 రూపాయలు అనేది పడడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ పిఎం కిసాన్ అమౌంట్ రావాలి అని అంటే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇది భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదివరకే అమలైతే అయింది. తెలంగాణ రాష్ట్రంలో 5వ తేదీన స్టార్ట్ కావడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతానికి సర్వర్ అయితే రావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ అగ్రి స్టాక్ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ పిఎం కిసాన్ అమౌంట్ 2000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 100% మీ దగ్గరలోని సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళి మీరైతే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. లేదంటే మీ దగ్గరలోని ఏఈఓ అధికారులు ఉంటారు, మీ మండల వ్యవసాయ అధికారి ఉంటారు కదా, వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్ళండి. ప్రతి ఒక్కరు కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ సిఎస్సిలో రావడం అయితే లేదు. సిఎస్సిలో రాగానే కూడా ఏ విధంగా అప్లై చేయాలి, దానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే మీ దగ్గరలోని ఏఈఓ అధికారిని అయితే సంప్రదించండి. లేదంటే ఇంకొక 1 వీక్ అయితే వెయిట్ చేయండి. ఇది ఒక 1 వీక్ 10 డేస్లో ఓకే అయ్యి మీకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కావడం అయితే జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ అమౌంట్ డీబీటీ ద్వారా అకౌంట్లో అమౌంట్ జమ చేయడం అయితే జరుగుతుంది. చాలా మందికి ఏ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతున్నా ఇప్పటికీ కూడా అర్థమైతే కావడం అయితే లేదు. అలాంటి వారి కోసం కూడా మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. లేదంటే మీరు మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ లింక్ అయిందో తెలుసుకోవాలంటే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.